హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫెస్టివల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది కదండి. ఆ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఏ పోస్టుకు అప్లై చేయాలి, దేనికి ఎలిజిబుల్, ఏంటిది అనేది డీటెయిల్గా తెలియదు కదా. అది ఎట్లా చెక్ చేసుకోవాలనేది మన వీడియోనండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు నార్త్ వెస్టర్న్ రీజియన్లో ఉన్నాం. అంటే నార్త్ వెస్టర్న్ రీజియన్ పోస్ట్ చూపిస్తుంది కదా. ఇందులో పోస్ట్ నెంబర్ వచ్చేసి 10124 అండి. పోస్ట్ నేమ్ లైబ్రరీ అటెండెంట్ ఉంది కదా. డిపార్ట్మెంటల్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా. ఓకే, దీనికి ఎలిజిబుల్ హైయర్ సెకండరీ అని ఇచ్చాడు. హైయర్ సెకండరీ అంటే మనం ఏమనుకుంటాం, ఇంటర్మీడియట్ అని చెప్పేసి అప్లికేషన్ పెట్టేస్తాం. కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే దాంతోపాటు డీటెయిల్గా చూడాలి మనం. అంటే దానికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి మనం. అంటే దానికి ఎలిజిబుల్గా కాదా అనేది ఎట్లా చెక్ చేయాలనేది నేను చూపించేది. ఇక్కడ పైన ఉంది కదండి, ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా. దీన్ని క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గూగుల్లోకి ఇట్లా తీసుకెళ్తుందండి. తీసుకెళ్ళాక మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ ఎగ్జామినేషన్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఎగ్జామినేషన్లో ఫేజ్ 12 2024 సెలక్షన్ పోస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రీజియన్, ఇందాక మన పోస్ట్ ఒకటి ఎగ్జాంపుల్గా ఏం చూసాం, నార్త్ వెస్టర్న్ రీజియన్ చూసాం. సెర్చ్ కొట్టండి. అది సెర్చ్ వచ్చిన తర్వాత సెర్చ్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ కేటగిరీ కోడ్ ఉంది కదా, మనం ఇందాక ఏం చేసాము, నార్త్ వెస్టర్న్ 10124 అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాం. ఇప్పుడు చూడండి, లైబ్రరీ అటెండ్ అని వచ్చింది. ఇందాక ఏమొచ్చింది, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇప్పుడు మనం డీటెయిల్గా చెక్ చేద్దాం. ఇప్పుడు యాక్షన్ కింద చిన్న వ్యూ లెక్క ఉంటుంది, ఆ ఆప్షన్ని కొట్టారంటే ఇట్లా వస్తుందండి. ఇక్కడ చూడండి, అదే నెంబరు లైబ్రరీ అటెండ్ అని చెప్పేసి పోస్టింగ్ వచ్చింది. పోస్ట్ నేము, పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, సిఆర్ఐ కసావుల్ డిస్టిక్ సోలాన్ హెచ్పి హిమాచల్ ప్రదేశ్లో ఇస్తారు. ఇది జాబ్ ఆఫ్ డ్యూటీస్, అంటే డ్యూటీస్ ఏమేమి చేయాలనేది అక్కడ ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వెళ్దాం. అక్కడ ఏమి ఇచ్చిండు, ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందా, అంటే 10+2 హైయర్ సెకండరీ లెవెల్ ఉంటే సరిపోతుందని అక్కడ ఉంది ఆప్షన్ మనం చూసినప్పుడు. ఇప్పుడు డీటెయిల్గా చూసినప్పుడు ఏముంది, 12th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే ఇంటర్మీడియట్తో పాటు 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి లైబ్రరీ అటెండెంట్ దాంట్లో. బుక్స్ ఇది చూడండి, 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్ కీపింగ్ ఆఫ్ బుక్స్ జర్నల్స్ ఇన్ లైబ్రరీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్ అటానమస్ ఇన్స్టిట్యూట్లో పనిచేసినట్టు ఉండాలి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. చూసారా ఇట్లా. కాబట్టి మీరు డీటెయిల్గా చూసుకోవాలండి అన్నీ, ఏ పోస్టు మనం ఎట్లా దేనికి ఎలిజిబుల్ అనేది మనం డీటెయిల్గా చూసుకొని అప్లై చేసుకోవాలి. లేని పక్షంలో కంపల్సరీ అది అప్లికేషన్ అనేది కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రిజెక్ట్ కాకపోయినా అప్లికేషన్ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ సెండ్ చేయమని చెప్పేసి పంపిస్తారు. అప్పుడు రిజెక్ట్ అవుతారు. అప్పుడు అనవసరంగా రిజెక్ట్ అవ్వడం కంటే ఇప్పుడే డీటెయిల్గా తెలుసుకుంటే బెస్ట్ కదా. అందుకనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి డిపార్ట్మెంటు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూశారు కదా. డిపార్ట్మెంటు పే లెవెల్ 2 19,900 నుంచి, అంటే దాదాపు 35 వరకు శాలరీ వస్తుంది. స్కిల్స్ టెస్ట్ ఏం అవసరం లేదు. ఏజ్ లిమిటు, ఏ కేటగిరీ కింద వస్తుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్కు 2, ఎస్టీ వాళ్ళకి 0, ఎస్సీ 0, ఓబీసీ 0, ఇట్లా టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. ఇట్లా అప్లై చేసుకోవాలండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకోండి. లేదు ఒకవేళ మీరు చెక్ చేసుకోలేకపోతే నేను క్లియర్గా ఒక వీడియో చేస్తానండి, దేనికి ఎలిజిబుల్. ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మాత్రమే చెప్తాను నేను. ఆ పోస్టులకు అప్లై చేసుకోండి. ఓకేనా. నేను డీటెయిల్గా వీడియో చేస్తాను, ఏ పోస్టుకు అప్లై చేయాలి, ఏ పోస్ట్ కూడా అప్లై చేయాలి. ఇంకొక విషయం మర్చిపోయానండి, దీనికి వచ్చేసి 10th క్లాస్ మీద అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంటర్ మీద పెట్టుకోవచ్చు, డిగ్రీ మీద పెట్టుకోవచ్చు అండి. కాకపోతే ఏదైనా ఒకటే. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10th మీద ఒకటే పోస్ట్ అప్లై చేసుకోవాలండి. ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంటర్మీడియట్ కూడా ఒకటే పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలి. కాబట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ మనం 10th ఉంది కదా, ఎలాగో ఎలిజిబుల్ ఉందాం కదా అని చెప్పేసి అన్ని పోస్ట్కి అప్లై చేశారనుకోండి, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఏదైనా మ్యాట్రికులేషన్ లెవెల్ మీద ఒకటి, ఇంటర్మీడియట్ లెవెల్ మీద ఒకటి, గ్రాడ్యుయేషన్ లెవెల్ మీద ఒకటి. ఓకేనా. అది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్డ్ పెట్టుకోండి, లేదంటే ఏదైతే ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఉన్నా వాటికి పెట్టుకోండి. నేనైతే డీటెయిల్గా వీడియో చేయాలనేది రెడీ అయిపోతున్నాను. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకో మేబీ 1 or 2 డేస్లో డీటెయిల్గా ఏ పోస్ట్కి అప్లై చేయాలి ఏందనేది వీడియో క్లియర్గా చేస్తాను. ఇంకొకటి, దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దీని కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ అయితే కొట్టండి, షేర్ కూడా చేయండి, అవసరమైతే కామెంట్స్ కూడా చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.